స్వర అయితే బాబీ గురించి వెతుకుతూ అలా చీకటి పడిపోతుంది. చీకటి పడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని ఆటోలను ఎంత ఆపినా సరే ఆటోలేవి దొరకకపోయేసరికి ఇంకా వేరే ఆటో వస్తుంది. ఆ అన్న అక్కడ కొంచెం ఇక్కడికి అడ్రస్ దగ్గరికి దించేయన్నా అని చెప్పి అంటుంది. లేదమ్మా, నాకు ఇంటి దగ్గర మా వైఫ్ ఉంది. మా వైఫ్ ఇప్పుడు గర్భవతి. తనకి నేను టైంకి వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలమ్మా. నన్ను క్షమించి ఏమనుకోకు. నేను ఇప్పుడు వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే సరే అన్న, వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఇక అతను అలా అనేసరికి స్వర అయితే ఒకసారి తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అభి సార్కి తెలిసినా సరే అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అభి సార్ అయితే అన్నారు. నేను ఆ అదృష్టానికి కూడా సరిపోను అని చెప్పి ఆ స్వర అయితే అప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అలా తనకైతే ఏ ఆటో దొరక్క అక్కడే అలా రోడ్డుపై నిల్చొని ఉండిపోతుంది. ఇక స్వర అయితే ఇంకా ఏదైనా ఆటో వస్తుందేమో అని అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాబీ కోసం వెతుకుతూ స్వర అయితే చాలా టైర్డ్ అయిపోయి రోడ్డు మీద నిల్చోడానికి కూడా తనకి ఓపిక లేకుండా అక్కడే అలా నిల్చొని ఉండిపోతుంది. ఇక అలా వేరే ఆటో దొరికాక ఇంటికి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.